దేవుడు అంటున్నాడు, దేవుడి దగ్గర ఉన్నంత ప్రేమ నువ్వు ఎక్కడ పోయినా నీకు ఆ ప్రేమ దొరకదు. ఈ రోజుల్లో చాలా మంది కూడా దేవుడి దగ్గరికి రాకుండా, దేవుడి దగ్గరికి రాకపోతే ఏంటండి, నేను జీవించలేనా, నేను బ్రతకలేనా, నాకంటూ చేతులు ఇవ్వా, నేను పని చేసుకోలేనా అనుకుంటానే గాని అవన్నీ దేవుడిచ్చానన్న సంగతులు మర్చిపోతానండి. హల్లెలూయా. అన్ని దేవుడిచ్చాడన్న సంగతి మర్చిపోయి రెక్కలు రాగానే ఎగరాలని చూస్తారంట. ఏం చేస్తారు? రెక్కలు రాగానే ఎగరాలని చూస్తారు. మంచిదే, ఎగరాలన్న ప్రయత్నం, ఎగరాలన్న పట్టుదల నీలో ఉంది. కానీ ఒకేసారి కొండ మీద నుంచి దూకాలంటే అది కుదిరే పని కాదండి కదా. ఎక్కడ ఒక మెట్టు ఎక్కితే ఇంకో మెట్టు ఎక్కుతాం, దాన్ని ఎక్కితే ఇంకో మెట్టు ఎక్కుతాం. లేదు 10 మెట్టులో 10వ మెట్టు ఎక్కాలనుకుంటే అది కుదిరే పని కాదండి. హల్లెలూయా. మన జీవితంలో దేవునికి దూరం అయిపోయి మనం ఏది సాధించలేము. ఇక్కడ తండ్రి కుమారుని ఎంతగా ప్రేమించాడంటే ప్రాణానికి ప్రాణము ప్రేమించాడు. కానీ తండ్రి మీద గొడవ పడిపోయి దూర ప్రాంతంలోకి వెళ్ళిపోయాడు. జీవించాడు, బ్రతికాడు, డబ్బున్నంత కాలము సంతోషం ఉన్నాడు, అది కొనుక్కున్నాడు, ఇది కొనుక్కున్నాడు, ఎలాగ పడితే అలా జీవించాడు. కానీ డబ్బు అయిపోయిందండి. కరువు వచ్చేసింది. కరువు ప్రాంతము ఎప్పుడైతే వచ్చేసిందో అతని దగ్గర ఏమీ లేదు, తినడానికి ఏమీ లేదు. ఇప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్తే